ప్రభు పేరిట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనము. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. హూ గోస్ త్రూ టు ద ఎండ్ విల్ హ్యావ్ సాల్వేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. పరుగు పందెంలో అనేక మంది పరిగెడతారు. ఆ పరుగు పందెంలో పరిగెత్తే సమయంలో ఎవరైతే చివరి వరకు పరిగెత్తుతారో, చివరికి పరిగెత్తుతారో, లేక ఆ గోల్, ఆ గమ్యం ఏదైతే ఉందో అంతం వరకు ఎవరైతే పరిగెత్తుతారో వారికే ఆ యొక్క బహుమానము దక్కుతుంది. అంతం వరకు పరిగెత్తాలి, అందరికంటే ముందుగా పరిగెత్తాలి. ఆ పరిగెత్తేటప్పుడు లేక ఆ యొక్క పరుగు పందెంలో వారు పరిగెడుతున్న సమయంలో ఏదో కాలుకి గాయమైందనో, రాయి గుచ్చుకుందనో, లేక ముళ్ళు నాకు అయిందనో చూసుకుంటూ ఉంటే వెనకబడిపోతారు. వారికి బహుమానం ఉండదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ఇరుకులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అయితే ఎన్నో వేదనకరమైన స్థితిగతులు ఎదురవుతూ ఉండవచ్చు, లేకుండా ఉండవు. అయితే సహనముతో ఓపికతో అంతము వరకు పరిగెత్తాలి. అంతము వరకు ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. అపోస్తలుడైన పేతురు పత్రికలో చెప్తూ, ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండాలి. ఎప్పటి వరకు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఆశీర్వదించేంత వరకు, ఆయన మనల్ని తన కృపలో వర్ధిల్లింపజేసేంత వరకు. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అవును ప్రియులారా, ఆయన మనల్ని హెచ్చించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన మనలను ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లే సమయం ఆసన్నమవుతోంది. ఆ సమయము వచ్చేంత వరకు, ఆయన మనలను హెచ్చించే ఆయన సమయం వరకు కూడా, అనగా దేవుడు ఒక సమయాన్ని నిర్దేశించాడు. దేవుడు కొన్ని దినాలను నిర్దేశించాడు. ఆ పరీక్షా దినాలు, ఆ యొక్క టెస్టింగ్ టైం పీరియడ్ అనేది ఒకటి ఉన్నది. ఆ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు, లేక ఆ శోధన సమయం, ఆ యొక్క పరీక్షా సమయం పూర్తి అయ్యేంత వరకు ఓపికతో దేవుని సన్నిధిలో సహనంతో కనిపెట్టండి. అబ్రహాము కనిపెట్టాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, నీ కుమారుణ్ణి బలిమ్మని. అయితే అబ్రహాము సిద్ధపడ్డాడు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి. అబ్రహాము కుమారుణ్ణి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పనివారిని తీసుకున్నాడు, బయలుదేరుతున్నాడు. మోరియా పర్వతం మీదకి బయలుదేరుతున్నప్పుడు అబ్రహాం బయలుదేరాడు, నా మాట విన్నాడు అని దేవుడు ఆగిపోలేదు. సరేలే అబ్రహాము, నువ్వు నా మాట వింటావో లేదో చూచాను, నువ్వు నా మాట విన్నావు, లోబడ్డావు, వెరీ గుడ్ అని అక్కడ అబ్రహామును ఆపలేదు ప్రియులారా. అబ్రహామును వెళ్ళనిచ్చాడు. ఆ దినాలు 3 దినాల ప్రయాణాన్ని కొనసాగించాడు. అలాగే పర్వతం క్రింద పనివారిని ఆపించాడు. ఆ పర్వతం మీదకి ఎక్కడానికి కట్టెల మోపు తీసి బాలుడైన టీనేజ్ బాయ్ అయిన ఇస్సాకు తల మీద పెట్టించాడు. ఇదంతా జరుగుతున్నంతసేపు దేవుడు మౌనంగా ఉన్నాడు. చివరికి కత్తెత్తి తన కుమారుని మీద వేయబోతున్నప్పుడు, అబ్రాహాము ఆగు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అంతము వరకు దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. అంతం వరకు వస్తాడా లేడా, అంతం వరకు పరిగెత్తుతాడా లేడా. అలా పరిగెత్తాడు అన్నప్పుడు ఆయన నీకు బహుమానాన్ని,
అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, బహుజనములకు తండ్రిగా ఆశీర్వదించాడు. ఇది ఆయన తగిన సమయమందు మనలను హెచ్చించున్నట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కుతో అంతం వరకు పరిగెత్తుదాం, అంతం వరకు సహించుదాం, అంతం వరకు ఓపికతో కనిపెట్టి గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవ, మా బ్రతుకులో, మా జీవితాల్లో అయా ఆత్మీయ జీవితంలో అంతం వరకు మేము సహనముతో కనిపెడుతూ ముందుకు సాగే కృప దయచేయమని యేసునామములో మమ్మల్ని చేసి సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకి నుండి సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, ప్రాణాత్మ దేహములకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.